ఓల్డ్ బోయినపల్లి క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయినపల్లిలోని క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ క్యాబ్ డ్రైవర్ల సమస్యలను విని ఇన్సూరెన్స్ సంఘం, రిజిస్ట్రేషన్, ఐడి కార్డుల, విద్య, ఆరోగ్యం అన్ని విధాలుగా సహాయపడతానని హామీ ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుండేలా తన వంతు సేవ చేస్తానని ఆయన అన్నారు. కార్పొరేటర్ అందించిన భరోసాపై యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఓల్డ్ బోయినపల్లి క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏ స్వామి మాట్లాడుతూ ప్రతిరోజు డ్రైవర్స్ ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతినిత్యం తమకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా తమను ఆదుకుంటున్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్కు డ్రైవర్స్ యూనియన్ తరపున ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెంకటయ్య, రాము, సెక్రటరీ ఎన్ రాజేష్, క్యాషియర్ జె రాజేష్, జనరల్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓల్డ్ బోయినపల్లి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వేలాది మంది డ్రైవర్లను మరి అందరం కలిసికట్టుగా గత 6 నెలల క్రితమే అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. దాని తదనంతరం మన డ్రైవర్ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో మనకంటూ ఒక బాధ్యత లేదు, ఒక అండ లేదు. ఎలా అని అందరం సీనియర్ డ్రైవర్లతో పాటు జూనియర్లు అందరం కలిసికట్టుగా మాట్లాడుకొని దాని తదనంతరం మనమంటూ ఒక కార్మిక వర్గమే, మనంటే ఒక చిన్న జీవి, మనం ముందరికెళ్తే ఏ ఒక్కరు మనల్ని ముందర పడనీయరు. కాబట్టి మనకంటూ అండ ఉండాలి. మన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చి ఇక్కడ వలస వచ్చేసి మన ఈ వలస బతుకుల మీద వచ్చి పట్టణంలో బతుకుతున్నాం. కాబట్టి గత 20-30 ఏళ్ళ నుంచి మనకు అండ లేదని ఒక యూనిట్గా తయారై 100 మందిని కలిసి ఒక యూనిట్గా తయారై చిన్న పెద్ద అందరం కలిసికట్టుగా ఒక యూనిట్ తయారై ఒక సంస్థను ఏర్పరిచి ఈరోజు ఓల్డ్ బోయినపల్లిలోని డ్రైవర్ అసోసియేషన్ అని ఈ సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. దానికి నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు స్వామి. మరియు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యాచరణ భవిష్యత్తు ఎలా ఉండాలి, పొద్దున్న లేసి మేము రోడ్ల మీద బతుకుతున్నాం, రోడ్డు మీద వెళ్తే మా బతుకు మా చేతుల్లోనే ఉండదు అనే విషయంలో మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలకు అన్యాయం, ఇవన్నీ రకరకాల ఆలోచనలు లేదా మేము ఇలా ముందుకు వచ్చేసినాం. కాబట్టి దానికి అండగా ఈరోజు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ అయినటువంటి ముద్దం నరసింహ యాదవ్ గారు వారి అండ వెళ్తూ వారికి అనుకూలంగా పనిచేస్తూ మేము కూడా మా యొక్క యూనియన్ను మాతో పాటు ఉన్న 100 మందికి ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే అందరిని తీసుకొని వారి కుటుంబాల్లో కావచ్చు, వారి నిత్య జీవితంలో జరిగే అవకతవకల మీద కావచ్చు, డ్రైవర్ సమస్యల మీద, రేపు జరగబోయే ప్రమాదాల మీద, ఇన్సూరెన్స్ కళ్ళ మీద, ప్రతిదీ ఐడి కార్డుల మీద కావచ్చు మాకు భరోసా అండగా ఉంటా అని అన్న మాట చేయడం వల్ల అన్న అంటే మేము నడుస్తూ ఈరోజు నా యొక్క యూనియన్ బలోపేతం చేయడానికి ఈ డ్రైవర్ సంస్థను ఏర్పరచుకొని ఈ డ్రైవర్ సంస్థకు నాకు అండ బలం ఏంటంటే డైరెక్ట్ పోతే కేసులు చేస్తారు, రకరకాల రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడున్న సమాజంలో, మళ్ళీ ఎవరు ఎదగనియ్యారు. కాబట్టి ఈరోజు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ అయిన గౌరవనీయులు ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నేను యూనియన్ సంస్థ నడుపుతున్నాను. నన్ను నమ్ముకొని ఉన్న ఈ 100 మంది సంస్థ కూడా నేను అందరికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉంటూ ఈ యొక్క యూనియన్ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి అందరం కలిసికట్టుగానే ఉన్నాం, అన్నదమ్ముళ్ళగా పనిచేస్తున్నాం. ఒక ఉమ్మడి కుటుంబంలో ఈ యొక్క డ్రైవర్ యూనియన్ ముందుకు తీసుకెళ్తూ అందులో భవిష్యత్తు కార్యాచరణ విషయంలో కూడా ఈరోజు ముఖ్యంగా అన్నగారిని మాకు ఈ డ్రైవర్లను నమ్మి మాకు ఈ యొక్క అండ ఏర్పరిచి ఈ రూమ్ని ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆఫీస్ ఓపెనింగ్ అయిన తర్వాత అన్నగారికి మేము ఎప్పుడు ఘనస్వాగతం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు పిలిచి అన్నకు మేము యూనియన్ తరఫున ఘనస్వాగతం పలికినాం. అన్నగారు కూడా మాకు అనుకూలంగా మాట్లాడి మాకు అన్ని విషయాల మాకు భరోసా ఇచ్చి వెళ్ళారు. మరి ఈ యొక్క డ్రైవర్ యూనియన్ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా నా వ్యక్తిగతంగా ఎల్లవెల్ల పనిచేస్తూ యూనియన్కు నాయనకు ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని నేను యూనియన్ తరఫున మాటిస్తూ నేను నమ్ముకున్న వారందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడు ఎల్లవెల్ల సేవ చేస్తానని కోరుతున్నాను.